కేంద్రంలో రైతులను వ్యతిరేక చట్టాలు చేస్తున్నారని చెప్పేసి, నల్ల చట్టాలు ఉన్నాయని చెప్పేసి సిఐటియు, ఏఐటిసి రైతు కూలీ సంఘం అన్ని కూడా ఈ నెల 27వ తేదీన నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుతం మన దగ్గర సిపిఎం నాయకులు కూడా ఉన్నారు, మాట్లాడదాం. అసలు ఈ నల్ల చట్టాల యొక్క ఉద్దేశం ఏంటి? కేంద్ర ప్రభుత్వము నల్ల చట్టాలను తీసుకొచ్చింది. నల్ల చట్టాల ఫలితం ఏంటంటే ఈ యొక్క 4 చట్టాలు 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చింది. ఆ లేబర్ కోడ్ల ఫలితం ఏంటంటే ఇక వాళ్ళకు ఎవరుగా వ్యతిరేకంగా మాట్లాడకూడదు. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం విధానం ఏంటంటే ఎవరు వ్యతిరేకంగా మాట్లాడకుండా ఆయన మోడీ గారు చెప్పింది చేసుకుంటూ పోతే బాగుంటుంది, ఎవరు వ్యతిరేకంగా మాట్లాడకూడదు అనేది ఆ యొక్క చట్టాల ఫలితము. ఎందుకే ఇప్పుడు 4 లేబర్ కోడ్లను ఈరోజే రిలీజ్ చేసింది. మరి దాని ఫలితంగా అందుకే ఈ యొక్క లేబర్ కోడ్లు ఇవన్నిటికి వ్యతిరేకంగా ఈ నెల 26 తారీఖు రోజు పెద్ద ఎత్తున వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ లేబర్ కోడ్లను ఎట్లా చూస్తారు మీరు? లేబర్ కోడ్లు అంటే ఇప్పుడు ఒక్కొక్క కోడ్కు ఒక్కొక్క అంశం ఉంది. ఆ అంశాలన్నీ తీసుకుపోయి మొత్తంగా 4 లేబర్ కోడ్లుగా తయారు చేసింది. 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా చేస్తూ ఉంది. అంటే మొత్తం ఒక్కొక్క దానికి ఉన్న ప్రత్యేకత వేరు. అవన్నీ తీసుకుపోయి ఒకే దానికి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చే దానికి ప్రయత్నం ఈ యొక్క గవర్నమెంట్ చేసింది. ఆ గవర్నమెంట్ చేసిందే ఇది తప్పు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఇది మరికొంతమంది నాయకులు కూడా ఉన్నారు, మాట్లాడదాం. అసలు ఈ నల్ల చట్టాలను ఎట్లా చూస్తారండి మీరు? ఈ చట్టాలు ఏంటంటే గతంలో ఉన్నటువంటి 29 కార్మిక చట్టాలు మొత్తం కూడా రైతు చట్టాలు. ఆ చట్టాలు ఒక్కొక్క చట్టము ఒక్కొక్క అంశం మీద ఏ సమస్య ఉంది. ఇప్పుడు గిట్టుబాటు ధరకు సంబంధించినటువంటి చట్టాన్ని ముందర పెట్టి ఆ రైతు కావాలి, మాకు గిట్టుబాటు ధర కావాలని చెప్పి, ఎంఎస్బి ధర కావాలని చెప్పి కొట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఈ 4 చట్టాలు అమలైతే ఆ చట్టం లేకుండా పోతుంది, అది ఎగిరిపోతుంది. అందులో A1, A1, A3, A4 అట్లా ఉంటుంది. కానీ ఆ మెయిన్ పాయింట్లు మొత్తం చేసి ఉత్తగా ఉన్నటువంటి పాయింట్ని చేర్చి ఇందులో వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైతే రైతు ఆ రోజు దేశ రాజధాని కేంద్రమైనటువంటి ఢిల్లీలో గత 5 సంవత్సరాల క్రితము దీక్షలు చేసిర్రు. ఎందుకోసం అంటే సల్లిని సైతం లెక్క చేయకుండా వాళ్ళు దీక్షలు చేసిర్రు. ఎందుకంటే ఈ రైతులకు నష్టకరమైనటువంటి ఈ చట్టాలు వస్తే మేము పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర ఉండదు, మేము ఈడ పండించినటువంటి పంటను అమెరికాలోనో లేదా బ్రిటన్లోనో లండన్లోనో అమ్ముకోవచ్చంట, అట్లాంటి స్వేచ్ఛ వస్తుందంట. మేము తీసుకోవేదే మాకు కిరాయిలకు ఎక్కువైతుంది, మేము ఈ చట్టాల వల్ల మాకు ఉపయోగం లేదు, ఇక్కడ పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించి బోనస్ ఇస్తే మేము రైతులుగా మేము బాగుపడతాం. రైతులు ఈ దేశానికి వెన్నుముక లాంటి వాళ్ళం, రైతులు ఈరోజు మేము దేశానికి అన్నం పెట్టి కాపాడుతున్నాము. కానీ మాకు ఈరోజు ఏదైతే గిట్టుబాటు ధర కల్పించడం లేదు. కాబట్టి ఇట్లాంటి ధరల మీద కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఆ రోజు రైతులు మొత్తం కూడా దీక్ష చేసినటువంటి దినం. కాబట్టి 5 ఏళ్ళు పూర్తవుతా ఉంది. ఆ రైతులకు సంబంధించినటువంటి ఏదైతే చట్టాలు ఉన్నాయో మొత్తం కూడా 4 కోడ్లు తీసుకొచ్చింది. కానీ రైతులకు నేను వివరించలేకపోయినా అని చెప్పి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మాట్లాడుతూ ఉన్నారు. ఏకపక్ష అంటే ఈ దేశంలో మొత్తం పాలన కొనసాగిస్తున్నది బీజేపీ ప్రభుత్వం. 3వసారి అధికారంలోకి వచ్చినాక ఎవరు కూడా ప్రతిపక్షాలు చెప్తే కూడా వినకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని రైతులకు నాశనకరమైనటువంటి చట్టాలను తీసుకొస్తా ఉన్నాడు. ఇవి దేశంలో రైతాంగానికి విరుద్ధకరమైనటువంటి చట్టాలు, రైతుని మొత్తం కూడా నాశనం చేసే చట్టాలు. కాబట్టి ఆ చట్టాలు వెనక్కి తీసుకోవాలని చెప్పి కేంద్ర కార్మిక సంఘాలు రేపు 26న ఈ యొక్క దేశవ్యాప్తంగా నిరసన ప్రోగ్రాంలు చేస్తున్నాయి. ఈ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కూడా రేపు కలెక్టరేట్ ముందు లేదంటే మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ప్రధానమైన కూడళ్లలో ఈ యొక్క సమస్యలపైన ర్యాలీలు, నిరసనలు, ధర్నాలు నిర్వహిస్తా ఉన్నాము. కాబట్టి ఈ చట్టాలను వ్యతిరేకించాలి, పాత చట్టాలను ఉండాలని చెప్పి కార్మిక సంఘాలు, రైతు సంఘాలు దేశవ్యాప్తంగా ఈ యొక్క ఉద్యమం కొనసాగుతూ ఉంది. నా పేరు రాజ్ కుమార్, సిఐటియు టౌన్ కార్యదర్శి. ఈరోజు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులకు నష్టకరమైనటువంటి చట్టాలను అర్ధరాత్రి నుంచి అమలు చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ చట్టాలు కార్మిక రంగానికి నాశనకరమైనటువంటివి. ఎందుకోసం అంటే ఒకానొక సందర్భంలో ఈ దేశంలో స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ ప్రభుత్వం వస్తుంటే ఈరోజు కార్మిక చట్టాలు ఉండాలి, కార్మికులు ఉండాలి, కార్మికులకు రిజిస్ట్రేషన్లు ఉండాలి, కార్మిక సంఘాలు ఉండాలని చెప్పి ఆ రోజు హక్కును కల్పించిండు. కానీ అట్లాంటి హక్కులు లేకుండా ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వాటన్నిటిని అరించేస్తుంది, అట్లాంటి హక్కులు లేకుండా చేస్తుంది. ఎందుకోసం అంటే ఈరోజు ఏదైతే ఈ కొత్త చట్టాలని అర్ధరాత్రి నుంచి అమలు అవుతున్నాయో ఎందుకోసం అంటే ఏదైతే ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళు కూడా సమానము, వాళ్ళకు కూడా సరైనటువంటి వేతనం ఇస్తామని చెప్పి ఈరోజు బయట ప్రచారం చేస్తూ ఆ యొక్క స్టేట్మెంట్లు ఇస్తున్న పరిస్థితి ఉంది. అట్లా ఎందుకోసం అంటే
గతంలో 8 గంటల పని దినం కోసం ఆ రోజు చికాగో నగరంలో పెద్ద ఎత్తున పోరాటం చేసి సాధించుకున్నటువంటి దినము. ఆ యొక్క దినాన్ని మొత్తం కూడా పక్కన పెట్టి ఆ పోరాట ఫలితంగా తీసుకున్నటువంటి 8 గంటల పని దినాన్ని పక్కన పెట్టి ఈరోజు 12 గంటల పనిని అమలు చేయాలని చెప్పి ఈరోజు ఫ్యాక్టరీలలో అదేవిధంగా వివిధ సంస్థలలో కార్మికులు పనిచేయాలని చెప్పి జీవోలను తీసుకొచ్చి ఈరోజు కొత్త చట్టాలను ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. అది చేయడం వల్ల ఏంటంటే 12 గంటలు చేయాలి, దాని తర్వాత 12 గంటల తర్వాత బోనస్లు ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. కానీ రాత్రి వేళలో మహిళలు కూడా పురుషులతో పాటు పని చేయాలంటే అట్లాంటి సందర్భాల్లో అసాంఘిక కార్యక్రమాలకు అవకాశం ఉంటుంది. అది సరైన పద్ధతి కాదని చెప్పి మేము కార్మిక సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇది ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి రాత్రికి రాత్రే కొత్త కార్మిక చట్టాలను నేటి నుంచి అమలు చేస్తున్నామని చెప్పి ప్రకటన చేయడము ఇది సరైనది కాదు. ఎందుకోసం అంటే ఈ చట్టాలు ఉండడం వల్ల, ఈ చట్టాల వల్ల మొత్తం కార్మికులందరూ కూడా వాళ్ళకు ఉండేటువంటి హక్కులను కోల్పోతారు, వాళ్ళకు ఉండే స్వేచ్ఛను కోల్పోతారు. ఏదైనా పనికి సంబంధించి పని తర్వాత మళ్ళీ వచ్చి ఇంటికే బానిసలు అవుతారు. ఈ దేశంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి ఈ కార్మికులు ప్రజలు ఎవరు కూడా ఆలోచన చేయకూడదు. వాళ్ళు దానిలోకే బానిసలు కావాలని చెప్పి ఉన్నటువంటి ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఆలోచన చేసి ఈ చట్టాలను తెస్తా ఉంది, అమలు చేసింది. అది సరైనది కాదు. ఇంతకుముందు ఏంటంటే వివిధ కొన్ని ప్రైవేటు సంస్థలు, ప్రైవేటు ఫ్యాక్టరీలకు సంబంధించినటువంటి సంస్థలు 1వ తేదీలోపు వేతనాలు చెల్లించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ చట్టం అమలైన 7వ తేదీకి మేము వేతనాలు చెల్లిస్తామని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఈ రోజు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కూడా అదే ఉంది. ప్రతి పిఎఫ్, ఈఎస్ఐ కూడా చాలా మంది ఫ్యాక్టరీలలో, కంపెనీలలో కార్మికులకు అందరూ కూడా అమలవుతున్న పరిస్థితులు లేదు. కానీ అట్లాంటి సమస్యలతో చాలా వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఉన్నాయి. ఆ సమస్యలన్నింటిని పరిష్కరించడం ఈరోజు ఈ చట్టాలను అమలు చేస్తామని చెప్పి మాట్లాడుతుంది. ఇది సరైనది కాదు. తక్షణమే ఈ యొక్క చర్యను వెనక్కి తీసుకోవాలి, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, ఆ చట్టాలను వెనక్కి తీసుకోవాలని చెప్పి మీరు చేస్తున్నటువంటి ఆ చట్టాలను వెనక్కి తీసుకోవాలని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు రాజ్ కుమార్, సిఐటి టౌన్ కన్వీనర్. సో ఇది మొత్తానికి ఏదైతే పాత చట్టాలు మాత్రమే ఉండాలి, కొత్తగా అమలు పరుస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఖచ్చితంగా చట్టాలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ నెల 27వ తేదీన మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమం ఉంటుందని వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అభినవ్ భారత్, చందు, మహబూబ్నగర్.